పుష్కరుడు సమస్త తీర్థముల యొక్క పుణ్యమును దేవతల యొక్క అంశను స్వీకరించి తన కమండంలో చేర్చుకొని పుష్కరుడిని పేరు నామకరణం చేసినాడు పరమేశ్వరుడు. ఆ తన కమండలం నుంచి బ్రహ్మ తపస్సు చేసి తన కమండలంలోకి స్వీకరించినాడు. బృహస్పతి తపస్సు చేసి బ్రహ్మ కమండలం నుంచి తన్ను స్వీకరించినాడు. ఆ బృహస్పతి చెంతలోనే పుష్కరుడు ఉంటాడు. ఆ పుష్కరుని ఎంట స్వీకరించేసి ప్రతి నదిలో సంవత్సరం వరకు ఉంటాడు బృహస్పతి. ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళందరూ తరిస్తారు, ముక్తాత్ములవుతారు. లోక శ్రేయస్సుకై తపస్సు చేసి పుష్కరుని భూలోకంలో నదులందు ఉంచేలాగున చేసినాడు బృహస్పతి, పుణ్యపురుషుడు, దేవగురువు. ఇప్పుడు మీనరాశిలో ఉన్నప్పుడు గంగా నదిలో, ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నట్టు నర్మదా నదిలో, ఇట్నే 12